శ్రీనివాస్ గారు, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడైతే కేవీపీ రామచంద్రరావు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ అంటాం మనం, అందరూ అంటారు ఆయన ఆత్మ అని. దాంతోపాటు సూర్యుడు అవ్వచ్చు, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎప్పుడు వెన్నంటే ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇద్దరిని దూరం పెట్టాడు. అంటే కేవీపీ రామచంద్ర దూరం అయిపోయారు, దాంతోపాటు అసలు సూర్యుడు అయితే అక్కడ కనపడకుండా వెళ్ళిపోయాడు. అంటే వైఎస్ లాంటి ఒక అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి మెయిన్ కారణం అంటే ఆయన మనస్తత్వానికి ఈయన మనస్తత్వానికి తేడా ఉందని వెళ్ళిపోయారా? ఏదన్నా రాజకీయానికి సంబంధించి ఏదైనా ఉందంటారా? అంటే ఇప్పుడు యాక్చువల్గానే మన ఫ్యామిలీలో డీప్కి వెళ్ళాం కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా నా ఆత్మ పరమాత్మ అన్నట్టుగా ఇద్దరు ఉండేవారు. అలాగే సూర్యుడు పూర్తిగా ఆయనకి అనుచరుడు. అన్నిటికి రాజశేఖర రెడ్డి బదులు ఆయనే అన్ని. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు లేరనుకో ఈయన నడిపించిన కథ ఉంది. కేవీపీ కూడా అంటే ఎవరన్నా మనకు రాజశేఖర రెడ్డి గారు చెప్పుకోవాలనుకో అది వెళ్తే చెప్పుకుంటే సరిపోయే అంత సాన్నిధ్యం ఉంది వాళ్ళ మధ్య. ఓకే. అయితే అలాగే సబ్బం హరి గారు, కొండతాల రామకృష్ణ గారు, ఉండవెల్లాటి బాజా భజంత్రి కూడా వీళ్ళకి ఉంది. ఆయన డైరెక్ట్గా చెప్పాడు, నన్ను పొగడమని కూడా నేను బాగా పొగిడితే మోహం ఉందని అని చెప్పుకోడు. అతను బాగా పొగుడుతాడు కదా, డైరెక్ట్ ఓపెన్గా చెప్పాడు ఏదో బుక్ ఆవిష్కరణలో. కాబట్టి వీళ్ళందరూ ఎందుకు లేరు అంటే కొంతమంది ఇప్పుడు సూర్యుడు అనే అతన్ని వాళ్ళు బహుశా ఆ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనం లేదేమో మరి. అంటే సాధారణంగా ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కోళ్ళు వస్తుంది, వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత నువ్వు అప్పటిలాగే ఎందుకు లేవంటే మనం ఏం చెప్తావు? ఓకే, అందరిలో ఉండేదే కదా అది. కాబట్టి అతని ప్రాధాన్యత మారద్దు. దానికి ఏంటంటే కృతార్థ సేవనుంది వేష్టి, కృతధారయ మాతరం, జాతాప్యచ్చ పిచ్చుండేష్టి, గతరోగ చికిత్స కారకం అని ఒకటి ఉంది శ్లోకం. ఎలాగంటే కృతార్థ సేవను దేశప్పుడు ఒక యజమాని ఉంటాడు, ఓ సేవకుడు ఉంటాడు. యజమాని ఎంత పెట్టినా సేవకుడు ఇంకా పెడితే బాగుండు అనుకుంటాడు. అలాగే సేవకుడు ఎంత పని చేసినా 24 గంటలు పని చేసినా ఎరా వదిలేసి ఆ గోడ మస్తుంది ఆ చూడు అంటాడు. అలాగే తల్లిదండ్రుల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మీద ప్రేమ తగ్గుద్ది. భార్యకి ప్రాధాన్యత ఇస్తాడు. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తుంది భార్య భర్త కంటే కూడా పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాగే నీకు రోగం వస్తుంది, కాలు ఇరిగిపోయో చెయ్యి ఇరిగిపోయో డాక్టర్ గారు మనకు వైద్యం చేస్తాడు. తర్వాత తగ్గిపోయిన తర్వాత వాడు గుర్తురాడు మనకి సహజంగానే. ఇది చాలా సహజం. అలాగే ఇప్పుడు అతనికి ఇక్కడ పెళ్ళి అయింది, రాజశేఖర రెడ్డి కూడా ఉన్న వాళ్ళే నెత్తిమేసి తిరుగుతాడా ఆ మూటలనే? పైగా ఈ ప్రేతాత్మల కింద మారిపోయి కొన్ని. ఇప్పుడు ఇవన్నీ ఆత్మ అన్నాడు ఎవరో కేవీపీ రామచంద్ర ఎదురుగుండా కనపడతాడు. ప్రేతాత్మలు కనపడవు కదా, ఉండేది అరుణ్ కుమార్ ప్రేతాత్మ అంటే పైకి కనపడకుండా వెనకాలని సపోర్ట్ చేస్తాడనమాట. చూశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడో అవన్నీ అమలు చేయడానికి అతను మళ్ళీ రామోజీరావు గారి మీద పడ్డాడు. ఒక శిఖరాన్ని ఒక కొండను ఢీ కొట్టుకున్నాడు. తల జగన్మోహన్ రెడ్డి హిడెన్ ఎజెండాని డెఫినెట్ గా అమలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉండగా ఒక మందు బాటిల్ అట్టుకొచ్చి ఇదిగో 50 రూపాయలు ఇది 8 రూపాయలుగా అవుద్దని చెప్పి కూడా మళ్ళీ అందరూ చీ అంటున్నారని చెప్పేసి ఆ మధ్యన మళ్ళీ ఇతను కూడా లైట్గా విమర్శిస్తాడు. ఓ తోమలబాగు తీసుకుని ఎలా అంటాడు జగన్మోహన్ రెడ్డిని, ఆ చెక్కల బట్ట కుర్చీ మడతెట్టు అంటాడు సినిమాలో, వాళ్ళకు వీళ్ళని కొడుతూ ఉంటాడు. అర్థమైందా? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మలము ఐక్యమైపోయినాయి, ప్రేతాత్మలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆ ప్రేతాత్మ ఇప్పుడు రామోజీరావు గారి మీద పడ్డాడు కదా. ఇప్పుడు నా పొట్టలో వేలాడితే ఇప్పుడు అది నష్టమే. ప్రేతాత్మలు చేసేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ అందుకుని పెట్టుకోలేదు దగ్గర. వాళ్ళ వల్ల అతని ప్రయోజనం ఏముంది? ఇప్పుడు రామోజీరావు గారిని కెలికి ఇప్పుడు పందుంకోడి మాంసాన్ని ఆత్మాన్ని కలబెడతా ఉండాలి ఉడకబెడతానికి. అలాగే కెలికేసారి పట్టుకునేయండి. ఆయన ఏం చేసాడు? ఇప్పుడు వాడు శుభ్రంగా ఆపరేషన్ చేస్తున్నాడు. రోజు చూసే అలాగే చూసానండి. ఒక్కొక్కటి అసలు మామూలుగా కాదు, వాళ్ళు ఊపిరాడతలేదు, ఉక్కు బిక్కిరైపోయి ఏకంగా పత్రికల గురించి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితికి వచ్చేసాడు. దీని అర్థం ఏంటి తెలుసా? రామోజీరావు గారు ఆపరేషన్ చేసి కుట్లేత్తం మానేస్తాడు. ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లేత్తం మానేస్తే ఎలా ఉంటుంది మనకి? డాక్టర్ గారు నేను అయినా వెళ్ళిపోయాడు ఆపరేషన్ చేసేసి అలా చేస్తున్నాడు. ఈ సూర్యుడైనా లేకపోతే కేవీపీ రామచంద్ర గారు ఇప్పటికీ కూడా ఆయన కళ్ళ ముందు పెరిగాడు కదండి, తన సొంత బిడ్డలంటాడు జగన్మోహన్ రెడ్డి. కళ్ళ ముందు పెరిగాడు కదా. అతను ఒకవేళ చీయన్నా ఏదన్నా ఫ్లవర్ బ్యాజ్ ఇచ్చి కొట్టేసినా ఏం కొట్టేసినా కానీ ఆ చిన్నతనం కురచేష్టలేని ఊరుకుంటారు. ఇప్పుడు అతను రేపొద్దున అధికారంలో ఉండడంకో వాళ్ళ ప్రేమ ఎంత రేంజ్ ప్రేమ అంటే మన కుటుంబాల జోలికి వెళ్ళకూడదు కానీ
రఘురామకృష్ణరాజు గారికి కేవీ రామచంద్ర గారికి ఉన్న బంధుత్వం మనకు తెలిసిందే. రఘురామకృష్ణరాజు గారిని అంత దారుణంగా చంపేయడానికి ప్రయత్నం చేసి అంత హింసించారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఇతను ఇంత మానవత్వం లేకుండా వ్యక్తి మృగంలా మారి వ్యవహరిస్తున్నాడంటే అతను ఎదురుపడితే కళ్ళు మూసేసుకోవాలి. ఓకే, ఆ పని చేయట్లేదు వీళ్ళు. ఇంకా నేను షర్మిల ఎక్కువ మాట్లాడుతుంటే మాట్లాడద్దు అంటున్నాడు. అవునా? మరి అంటే కోవట్లండి వీళ్ళంతానే. వీళ్ళంతా ఒకటే ముఠా కదా. ఇప్పుడు ఇది వరకు 50 మందితో ఒక ముఠా ఉంటుంది. ఎవరి దుకాణం వాడు ఎట్టుకుంటాడు. ఏమండి మీరు అటేపు అడివిని దోసుకోండి, ఇటేపు అడివిని నేను దోసుకుంటాను. దొంగోళ్ళు ఇది వరకు దొంగోళ్ళు ఎలా పంచుకునేవారు? అదే ఊళ్ళు పంచుకుంటూ అడవిలో వెళ్ళి వాళ్ళు ఒక దారిలో అప్పుడు అడవిలో పోతూ ఉంటారు కదా. నువ్వు ఇలాగ వచ్చి వాళ్ళని కొట్టే, నేను అలాగ వచ్చి వాళ్ళని కొట్టేస్తానంటారు. అలా పంచుకునేవారు. వీళ్ళు అంతే. తేడా ఏముంది? అందుకనే రేవంత్ రెడ్డి చాలా తెలివైన కాబట్టి నీ సేవలు ఇక్కడేం అవసరం లేదు అబ్బాయి, మీ ముఠా రాజకీయాలు మీకు మా దగ్గర పనిచేయవు, నువ్వు పని చూసుకోమని, నువ్వు ఆంధ్రాకి పరిమితం అవ్వమని తోసాడు.